నాన్నగారు, నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు. మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు. అయితే నీకు? అయ్యో అలాంటిదేం లేదు నిజంగా. ఏరా? ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తోంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి.